న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరపున ₹1 కోటి సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తావన వస్తే తాము అడ్డుకున్నామని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి లేఖలు రాశామని గుర్తు చేశారు. ప్రమాదంలో ఎంప్లాయీస్ తప్పిదం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ప్రమాద బాధితులకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో లోకేష్ మానవత్వం లేకుండా మాట్లాడారని విమర్శించారు. ₹1,72,00,000 కార్మికులకు రావాల్సిన హక్కు అన్నారు. ఇక పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తే తాము అధికారంలోకి వచ్చాక బాధిత కుటుంబాలకు ₹1 నష్టపరిహారం అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు. జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటికే దాదాపుగా 9 మంది చనిపోయిన పరిస్థితుల మధ్య హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటా ఉన్నారు. మరో 5 మంది. ఇందులో కూడా ఇంకా ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉన్న పరిస్థితుల మధ్య దాదాపుగా 95% బర్న్స్ తో ఇంకా ఒక అన్న ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాడు. ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పట్లో ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా దీన్ని ఆపింది. 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖను కూడా రాశాం. నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంట్ నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6 కూడా రెండో లేఖ కూడా రాశాం. 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ప్రైవేటైజేషన్ ను అడ్డుకోగలిగాం, ఆపగలిగాం. నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు ₹1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ ₹1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు రైట్ఫుల్గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తా ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹0 అంటే రూపాయి కూడా ఇవ్వడంలే. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 నెల తిరక్క మునిపే ₹1 రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.